వరకు ఎంత ఉంది, నీకు ఎంత వచ్చు, ఎంత గుర్తు పెట్టుకోగలుగుతున్నావు, ఎంత అనలైజ్ చేయగలుగుతున్నావు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నావు, ఎంత టైంలో చేయగలుగుతున్నావు. సో రిజల్ట్స్ మార్క్స్ మీద ఫోకస్ చేయకండి అన్న, ఎంత కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారో అన్న దాని మీదే ఫోకస్ చేయండి. ఇన్ కేస్ మీకు మైనస్ మార్క్స్ వచ్చినా కూడా టెస్ట్లో యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు ఇంప్రూవ్ అవుతారన్న పాజిటివ్ మైండ్ సెట్తోనే గో ఫార్వర్డ్. ఓకేనా. జస్ట్ మీకు చూడండి అన్న, హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేవి 360 టోటల్ బయాలజీ నుంచి వస్తున్నాయి అని అంటే ఎంత ఈజీ థింగ్ అది. మీరే దాన్ని కాంప్లికేటెడ్ చేసుకుంటున్నారు. ఓకేనా. అంతగానము ఎక్కువ ఆలోచించకండి, డోంట్ థింక్ మచ్. ఓకేనా. కమింగ్ బ్యాక్ టు ద లెక్చర్. సో 3 చాప్టర్స్ ఉన్నాయి, బయోమాలిక్యూల్స్ అండ్ సెల్ సైకిల్ అండ్ డివిజన్ అండ్ సెల్. ఈ 3 చాప్టర్స్ అనేవి విచ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెల్ నుండి మీకు ఎవ్రీ ఇయర్ 6 to 7 క్వశ్చన్స్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్ ఆర్ నియర్లీ రిలేటెడ్, ఇలా 6 to 7 క్వశ్చన్స్ అనేవి పక్కా ఈ లెసన్ నుంచి వస్తాయి మీకు. సో ఫస్ట్ సెల్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, ఇన్ టర్మ్స్ ఎక్కడ ఎన్సీఆర్టీలో ఏ టర్మ్స్ అనేవి డైరెక్ట్గా యూజ్ చేయరు. దే ఆర్ ఇంటర్లింకింగ్ విత్ ద చాప్టర్స్తో ఎన్సీఆర్టీస్ అనేవి ఇంటర్లింక్ అయినప్పుడు ఏంటి, మీరు ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉంటేనే ఇంకో లెసన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని నాకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి కదా అని చెప్పి డైరెక్ట్ జెనెటిక్స్ ఓపెన్ చేశారనుకోండి అన్న, ఇక్కడ అర్థం కాదు. ఓకేనా. అక్కడ ఏం అర్థం కాదు. సో ఫస్ట్ కంప్లీట్ ద బేసిక్స్ అనేవి ఒకవేళ తక్కువ టైం ఉన్నప్పటికి కూడా ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉంటే వచ్చే రిజల్ట్ కూడా అంతే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు నాన్న, ఇల్లు కడుతున్నారంటే ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండా డైరెక్ట్ మీరు బిల్డింగ్ కట్టేస్తే అది ఎలా ఉంటుంది, చిందరవందరగా అయిపోదా. సో యూ నీడ్ ద బేస్. ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ ప్లానింగ్ అని ఉండాలి. అండ్ బేస్ ఏదైతే ఉంటుందో అదంతా స్ట్రాంగ్గా ఉంటే, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ రిజల్ట్స్ అనేవి అంత స్ట్రాంగ్ ఉంటాయి. సో స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ చాప్టర్స్. ఓకే. అది మెయిన్ రీజన్ నేను డెమో లెక్చర్లో మీకు సెల్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇక్కడికి వచ్చేసరికంటే మీకు ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటి ఉంది. ఇక్కడ మెయిన్ లైన్ వచ్చేసి ఫిజియోకెమికల్ అప్రోచ్, ఏదైతే ఫిజికల్ కెమికల్ అప్రోచ్ అని అంటున్నామో, సో లివింగ్ ఆర్గానిజమ్స్కి దాన్ని ఏమంటున్నాం, రిడక్టనిస్ట్ బయాలజీ. ఇది లాస్ట్ ఇయర్ అడిగారు నాన్న. సో ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది. మేము ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ నుండి వచ్చింది క్వశ్చన్. ఓకేనా. రిడక్టనిస్ట్ బయాలజీ అని ద స్టడీ ఫిజికోకెమికల్ అప్రోచ్ టువర్డ్స్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్కి అప్రోచ్గా స్టడీ ఏది, ఫిజియోకెమికల్ అని అంటే ఫిజియాలజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్. ఫిజియాలజీ అని అంటే మీ ఇమ్యూన్ ఫిజియాలజీ ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో విచ్ డిస్క్రైబ్స్ ఓవర్ ద హ్యూమన్ ఫిజియాలజీ. అండ్ కెమికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, లైక్ ఏంటి కెమికల్ ప్రాసెస్, మీ బాడీలో సెల్యులర్ రెస్పిరేషన్ ఏదైతే జరుగుతుందో విచ్ ఇస్ ఏటీపీ ప్రొడక్షన్ కావచ్చు, ఎన్ఏడిపి ప్రొడక్షన్ కావచ్చు, డైజెషన్ కావచ్చు, విచ్ ఈజ్ కోరిలేటెడ్ టు ద కెమికల్ ఏదైతే ఉంటుందో, కెమికల్ ఏదైతే అప్రోచ్. అండ్ సెకండ్ వన్ ఏంటి అని అంటే బ్రీతింగ్ కానీ ఆర్ సంథింగ్ విచ్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యాక్టింగ్ ఆన్ యువర్ బాడీ, విచ్ ఈజ్ ఏంటి అని అంటే అది ఫిజియో అన్నమాట. ఓకేనా. సో ఇట్లాంటి చిన్న క్వశ్చన్స్ కూడా ఉన్నవి. అండ్ సెల్కి వచ్చేసరికి అని అంటే వాట్ ఈజ్ సెల్ అనేది, ఫస్ట్ సెల్ అంటే ఏంటి. ఓకేనా. సెల్ అంటే ఏంటి నాన్న, సమ్వన్ ఈజ్ జాయిన్. సెల్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, డ్రాపర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ చిన్న బేసిక్ కూడా తెలీదా అని తెలిసిన వాళ్ళు అనుకోవద్దు, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. అండ్ వింటే కూడా మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. సో బీ పేషెన్స్ ఓవర్ ద లెక్చర్. ఓకేనా. సో ఫస్ట్ సెల్ అంటే ఏంటి, ఒక హోలోస్పియర్ అనుకున్నాను నేను, హాలోస్పియర్. ఇప్పుడు నేను సెల్ అని చెప్పేసి ఇక్కడ ల్యాండ్ ఒక బ్యాంగిల్ లైక్ స్ట్రక్చర్ ఏదైనా డ్రా చేశాను అనుకున్నాను, మీకు ఏమనిపిస్తుంది, ఓన్లీ వన్ సైడ్ ఉందేమో అనిపిస్తుంది. కాదు, ఒక బాల్ ఏదైనా చూసారనుకోండి, మీరు బాల్ చూస్తే ఏంటినన్నా 2 sides ఉంటుంది కదా, ఫ్రంట్ బ్యాక్ అండ్ లోపల స్పేస్ ఉంటుంది కదా. సెల్ అనేది అలానే ఉంటుంది నాన్న. ఓకేనా. నాట్ 1 phased అన్నమాట, ఒక్క ఫేజ్గా ఉండదు. సెల్ అనేది 2 phases ఆర్ హోలోస్పియర్ అంటే దాని లోపల స్పేస్ ఉంటుంది అండ్ అవుటర్ మెంబ్రెయిన్ అనేది కూడా ఉంటుంది, విచ్ ఇస్ అవుటర్ మెంబ్రెయిన్. బయట మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ మెంబ్రెయిన్ అని అంటున్నాం, విచ్ ఇస్ కవర్డ్. ఏదైతే కవర్, ఇప్పుడు బాల్ ఉంది నాన్న, బాల్ పైన లేయర్ ఏదైతే ఉంటుందో టోటల్గా అది ఏంటి అంటే దాని యొక్క బౌండరీ కవరింగ్, బాల్ యొక్క బౌండరీ కదా. సెల్ కూడా హోలోస్పియర్ అనుకుంటే సెల్ బయట కూడా ఏదైతే కవరింగ్ ఉంటుందో నాన్న దాన్ని ఏమంటున్నాం, సెల్ మెంబ్రెయిన్ అని అంటున్నాం. ఎందుకంటే సెల్ని అది కవర్ చేస్తుంది, ఒక మెంబ్రెయిన్తో కవర్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం నాన్న, సెల్ మెంబ్రెయిన్ అని అంటున్నాం. ఓకేనా. సెల్ మెంబ్రెయిన్. ఓకే. సెల్ మెంబ్రెయిన్ ఇప్పుడు బాల్ ఒక హోలోస్పియర్ అనుకున్నాం, దాని బయట ఉన్న లేయర్ సెల్ మెంబ్రెయిన్ అనుకున్నాం. లోపల ఒక ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో సర్క్యులేట్, సెమీ ఫ్లూయిడ్ అని అంటాం. సో సెమీ ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ అని అంటాం. సో ఒక మ్యాట్రిక్స్ అనేది ఆ హోలోస్పియర్లో ఫిల్ అయి ఉంటుంది అన్నమాట.
ఈ మ్యాట్రిక్స్ అనేది ఇందులో ఫిల్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? సైటోప్లాజం ఆర్ సైటోప్లాజం ఆర్ ప్రోటోప్లాజం. ఓకేనా? సైటోప్లాజం ఆర్ ప్రోటోప్లాజం అని అనొచ్చు. సో సైటో అని అంటే మీకు కొన్ని టర్మ్స్ వస్తాయి నాన్న. ఈ బయాలజీ ఎన్సీఆర్టీలో కొన్ని టర్మ్స్ విచ్ ఆర్ యూజ్డ్ అనేవి రిపీటెడ్గా వస్తాయి అన్నమాట. ఆ టర్మ్స్ అనేవి ఇంటర్లింకింగ్గా ఉంటాయి. సో అవి మీకు టర్మ్స్ తెలియలేదు అనుకోండి నాన్న, మీరు ఫర్దర్గా ఏ లెసన్ చదివినా కూడా చాలా ఏమనిపిస్తుంది, ఇది ఏంటి కొత్త వర్డ్ అని చెప్పేసి అలా అనిపిస్తుంది. సో బయాలజీలో ఎప్పుడైనా కానీ టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం మెయిన్. ఇక్కడ సైటో వచ్చింది అని అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు సెల్. ఓకేనా? విచ్ ఈజ్ రిలేటెడ్ టు సెల్. ఓకేనా? నెక్స్ట్ ఈ మధ్యలో ఇంకొక బాల్ ఉంటుంది నాన్న, చిన్న బాల్ లాంటిది ఏదైనా బాల్లో ఇంకొక బాల్ అని అనుకుందాం. ఓకేనా? దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది. సో ఓకే, విచ్ ఇస్ న్యూక్లియస్. దాంట్లో ఏంటి? డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ అనేది కవర్డ్ అయి ఉంటుంది. ఓకేనా? సో తర్వాత ఏంటి? కొన్ని మెమ్బ్రేన్ సిస్టమ్స్ ఉంటాయి. మైటోకాండ్రియా ఉంటుంది, ఈఆర్ ఉంటుంది, అండ్ రైబోజోమ్స్ ఉంటాయి, క్లోరోప్లాస్ట్ విచ్ ఈస్ కమింగ్ తర్వాత మీకు నెక్స్ట్ ఏదైతే లెసన్ తర్వాత ఉందో మీరు అవి చూస్తారు. ఓకేనా? సో ఇది ఒక సెల్ యొక్క స్ట్రక్చర్ అన్నట్టు బయట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియస్ కానీ ఎప్పుడన్నా వచ్చిందనుకో కార్యో అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. కార్యోకైనసిస్. ఓకేనా? ఇట్లాంటి వర్డ్స్ ఏమైనా సైటోకైనసిస్ సెల్ రిలేటెడ్, కార్యోకైనసిస్ న్యూక్లియస్ రిలేటెడ్, కార్యో కానీ సైటో కానీ ఇట్లాంటి వర్డ్స్ వస్తే ఈ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి మీరు చదివేటప్పుడు. సైటో అని వచ్చిందా, సైటోప్లాజం విచ్ ఈజ్ రిలేటెడ్ టు సెల్. ఓకేనా? నెక్స్ట్ కార్యో ఏంటి? న్యూక్లియస్కి రిలేటెడ్. ఓకేనా? అది న్యూక్లియస్కి రిలేటెడ్. సో ఇప్పుడు ఒక హోలోస్పియర్ అనుకున్నాం, ఏదైతే మెంబ్రేన్ కవర్ చేస్తుందో ఆ సెల్ మెంబ్రేన్ లోపల ఉన్న ఫ్లూయిడ్ ఏంటి? సైటోప్లాజం. తర్వాత లోపల ఇంకొక బాల్ ఉంది, హాలో బాల్ అనుకున్నాం, అది న్యూక్లియస్ విచ్ కంటైన్స్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ విచ్ ఈస్ జెనెటిక్ మెటీరియల్ అన్నమాట. ఓకేనా? జెనెటిక్ మెటీరియల్. ఓకే ఓకే. సో ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి నాన్న. 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నప్పుడు చూడండి, ప్రోకారియోటిక్ సెల్స్లో వచ్చేసి డిఎన్ఏ అనేది నేకడ్. ఎందుకనంటే డిఎన్ఏ చుట్టూ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ ఎన్వలప్ అనేది యాబ్సెంట్ ఉంటుంది ప్రోకారియోటిక్ సెల్లో. అంటే ఈ ఆల్రెడీ ఒక హోలోస్పియర్ ఉంది నాన్న, ఆ హోలోస్పియర్లో ఇంకొక బాల్ ఉంది కదా, ఆ బాల్కి ఒక మెంబ్రేన్ లేదంటానన్న. అదే అందుకే డిఎన్ఏ అనేది ఓపెన్గా ఉంటుంది కదా సైటోప్లాజంలో, ఈ ఫ్రీగా ఉంటుంది కదా. సో డిఎన్ఏ అనేది నేకడ్ అంటే దానికి ఉన్న మెంబ్రేన్ అనేది లేదన్నమాట డిఎన్ఏ. సో అప్పుడు ఏంటి? నో బౌండరీ. ఇక్కడ దీనికి న్యూక్లియస్కి నో బౌండరీ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇందులో అసలు ప్రో అంటే ఏంటి? ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి? యూకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి? ప్రో అంటే విచ్ ఈస్ ప్రిమిటివ్. ఓకే. కార్యో అని వచ్చింది అని అంటే విచ్ ఇస్ కార్యో ఈజ్ రిలేటెడ్ టు ఏ వర్డ్ అని చెప్పాను? న్యూక్లియస్. ఓకేనా? న్యూక్లియస్కి ప్రిమిటివ్ న్యూక్లియస్ అని చెప్పొచ్చు. ప్రిమిటివ్ న్యూక్లియస్ ఉన్న సెల్ అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న సెల్ అనమాట. ఓకేనా? ప్రిమిటివ్ న్యూక్లియస్. యూకారియోట్ అని అంటే యూ అంటే విచ్ మీన్స్ ట్రూ. క్యారియోన్ అని అంటే మళ్ళీ వర్డ్ వచ్చింది క్యారియోన్ విచ్ ఈస్ న్యూక్లియస్. ఓకేనా? ట్రూ న్యూక్లియస్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఇది ప్రిమిటివ్ న్యూక్లియస్. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ఏంటన్నా ప్రిమిటివ్ న్యూక్లియస్, అండ్ యూకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి? ట్రూ న్యూక్లియస్ ఉన్న సెల్ని యూకారియోటిక్ సెల్ అని అంటున్నాం. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ప్రిమిటివ్ న్యూక్లియస్ ఉన్న సెల్. సో దీంట్లో ఏంటి? డిఎన్ఏకి అనేది నేకడ్గా ఉంటుంది, దానికి బౌండెడ్ మెంబ్రేన్ అనేది ఇది ఉండదు. ఎందుకు? అది ప్రిమిటివ్ న్యూక్లియస్ కాబట్టి. ఇక్కడ ట్రూ న్యూక్లియస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి? మెంబ్రేన్ ఉంటుంది న్యూక్లియస్కి యూకారియోటిక్ సెల్స్లో. సో ఇక్కడ ఏంటి? ట్రూ న్యూక్లియస్ అనేవి ప్రజెంట్ ఉంటుంది. ట్రూ న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్. సో ఇక్కడ ఏంటి? కొన్ని మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ అనేవి ఇక్కడ ఉండవు అన్నమాట. లైక్ ఏంటి నాన్న మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి? లైజోజోమ్స్, వ్యాక్యూల్స్, మైటోకాండ్రియా, ఇవన్నీ ఇక్కడ యాబ్సెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఉన్నాయి కదా, చూడండి లైజోజోమ్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులమ్ విచ్ ఇస్ ఫర్దర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ అవ్వచ్చు, అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ అవ్వచ్చు, గాల్జీ కాంప్లెక్స్ కావచ్చు. ఇవి మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ అనమాట. అంటే ఇంకో మెంబ్రేన్, ఈ మెంబ్రేన్లో కాకుండా వాటికి కూడా ఒక మెంబ్రేన్ ఉంది అని అంటే దే ఆర్ కాల్డ్ డబుల్ మెంబ్రేన్ ఆర్గన్స్ అన్నమాట. సో డబుల్ మెంబ్రేన్ ఆర్గన్ విచ్ ఇంక్లూడ్స్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అని మీ సెల్లో నెక్స్ట్ వస్తుంది. సో ఇవి ఈ ప్రిమిటివ్ ప్రోకారియోటిక్ సెల్స్లో అవి ఉండవన్నమాట. కాకపోతే ఈ యూకారియోటిక్ సెల్స్లో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఫర్దర్గా ఒక సింప్లిఫై ఎగ్జాంపుల్ ఇస్తాను.
చూడండి, ఇప్పుడు మన లైక్ డిఫరెన్స్ ఆఫ్ కంట్రీస్ అనేవి ఉంటాయి. వరల్డ్‌లో డిఫరెంట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నట్టు మన బయాలజీ అనే ప్రపంచంలో కూడా 5 కింగ్డమ్స్ ఉంటాయన్నమాట. కింగ్డమ్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కంట్రీస్ అండ్ కన్సిడరేషన్‌లో తీసుకుంటే వరల్డ్‌లో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయో, అట్లనే బయాలజీలో కొన్ని కింగ్డమ్స్ ఉన్నాయి. విచ్ ఆర్ యు ఆర్ ఆల్ ఆర్ అవర్ అబౌట్ ఇట్. నాకు తెలిసి 5 కింగ్డమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మొనేరా, విచ్ ఈజ్ బ్యాక్టీరియా. అంటే టోటల్ సోల్ మెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో అన్నీ ఇక్కడనే ఎక్కడ ఉంటాయన్నా మొనేరాలో ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటి అని అంటే మొనేరా ఇంక్లూడెడ్స్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్ అన్న బ్యాక్టీరియాస్ అనేవి ఏవైతే ప్రిమిటివ్ ఉంటాయి కదా, న్యూక్లియస్ అనేవి బ్యాక్టీరియాలో కూడా. సో సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా, నాట్ ఆల్ ద బ్యాక్టీరియా, సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సో అవేంటి అని అంటే మొనేరా కింగ్డమ్ అనేది టోటల్ ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. అండ్ విచ్ ఈజ్ ఏంటి నెక్స్ట్ ఇంకా 4 కింగ్డమ్స్ ఉంటాయి కదా, విచ్ ఆర్ ప్రొటిస్టా, ఫంగై, Algae. algae is not in algae, this plants and animals. Algae are included in plant kingdom. ఓకేనా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఓకే, ఆర్హెచ్ విక్టేకర్ అనే క్లాసిఫికేషన్ అనేది తెలిసి ఉంటే ఇవి తెలిసిన బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఉంటుంది. మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ విచ్ ఆర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? మొనేరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంట్స్, ఎనిమల్స్ 5. మొనేరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంట్స్, ఎనిమల్స్. ఓకేనా, తర్వాత 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశారు. తర్వాత దాంట్లో యూ బ్యాక్టీరియా మొనేరాలో 2 టైప్స్ చేశారు. అది 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ నీడ్. ఓన్లీ మనకు నీట్ కావాల్సింది 5 కింగ్డమ్స్ కాబట్టి ఆ 5 కింగ్డమ్స్ గురించి చదువుతాము. ఇక్కడ వచ్చి ఏంటి, మొనేరా అనేది ప్రిమిటివ్ బ్యాక్టీరియా అనమాట. ఏదైతే ప్రిమిటివ్ బ్యాక్టీరియా ఏదైతే సోల్ మెంబర్స్ మొనేరా అనుకున్నాం కదా, అది ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇక్కడ ప్రోకారియోటిక్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి మీకు ఒక టేబుల్ ఉంది బయాలజికల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ ఉంటే పక్కకు తీసి ఓపెన్ చేయండి, తొందర అర్థమైపోద్ది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది. సో అప్పుడు మీరు బయాలజికల్ క్లాసిఫికేషన్ అక్కడ తీసారనుకోండి టేబుల్, అక్కడ ఏం కనిపిస్తుంది, ఆ టేబుల్ కింద న్యూక్లియస్ అనేది ప్రోకారియోటిక్, యూకారియోటిక్ అని కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ ఫస్ట్ ప్రోకారియోటిక్ మొనేరా కింద ప్రోకారియోటిక్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మొనేరాలో వచ్చే ఏవైతే డివిజన్స్ ఉంటాయో, ఎనిమల్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఏవైతే ఉంటాయో ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ అండర్ ప్రోకారియోటిక్ సెల్స్ అనమాట. అక్కడ ఉండే సెల్ టైప్ ఏంది, ప్రోకారియోటిక్ సెల్స్. అదే మరి ఫంగి ఏంటి, ప్లాంట్స్ ఏంటి, ఎనిమల్స్ ఏంటి, ఎనిమల్స్ అవర్ సెల్స్. ఓకేనా, మన సెల్ఫ్ ఇంకా వేరైతే మమ్మల్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు ఎనిమల్ కింగ్డమ్లో సపరేట్గా ఈ లెసన్ అనేది చదువుతున్నాను. అండ్ ప్లాంట్ కింగ్డమ్లో ఆల్గే, టెరిడోఫైట్స్, బ్రయోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఇవన్నీ మీరు ప్లాంట్ కింగ్డమ్లో చదువుతారు. అండ్ కమింగ్ టు ద ఫంగై అనేది చిన్న పార్ట్స్ అనేవి ఇచ్చారన్నమాట. సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కొంచెం ఉంది, లైక్ కొన్ని అంటే డిఫరెంట్ పార్ట్స్లో ఇచ్చారన్నమాట ఈ ఫంగై అనేది. లైక్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఉంది. అండ్ డిఫరెంట్ సెకండ్ ఇయర్లో కూడా మీకు రిపీటెడ్గా వస్తుంది ఫంగై టాపిక్ అనేది. మీరు కవర్ చేసినప్పుడు మీరు చూస్తారు ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రొటిస్టా అంటే ఏంటి. సో ఇక్కడ ఏంటి అంటే ఫంగై అనేది మనకు 2 వేస్లో ఉంటుంది అన్న. కొన్ని హెల్ప్ఫుల్ ఉంటాయి, కొన్ని ఏంటి అని అంటే దే ఆర్ హార్మ్ఫుల్. ఈస్ట్ అనేది ఒకటి యూనిసెల్యులర్ ఫంగై నాన్న. సో కానీ మనకు హెల్ప్ చేస్తుంది కదా ఈస్ట్ అనేది కొన్ని వేస్లో. సో కొన్ని హెల్ప్ఫుల్గా ఉంటాయి, కొన్ని అనేది మనకు ఏంటి అంటే హాని కలిగించే ఫంగిస్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇది మీకు ఐడియా ఉంది నార్మల్గా ఏంటి ఫంగై అంటే ఏంటి, ప్లాంట్స్ అంటే ఏంటి, మొనేరా అంటే ఏంటి, అండ్ ఎనిమల్స్ అంటే. కమింగ్ టు ద ప్రొటిస్టా, ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ప్రొటిస్టా అంటే ఏంటి, ప్రొటిస్టా అంటే ఇప్పుడు డ్రాపర్ స్టూడెంట్స్ కావచ్చు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దే హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసరికి అంటే అసలు ప్రొటిస్టా అంటే ఏంటి అని అంటే, సో మీరు ఆల్ ఆర్ ఫిమిలియర్ విత్ వన్ ఎగ్జాంపుల్ అమీబా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అమీబా గురించి తెలిసే ఉంటుంది. సో అమీబా అనేది నాట్ అ బ్యాక్టీరియా, నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మొనేరా బట్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రొటిస్టా అన్నమాట. ఓకేనా, చూడండి అమీబా అనగానే మీరు 1 సెకండ్ ఏదో అంటే ఇట్స్ షేప్లెస్ ఎనిమల్ అని చెప్పి అది ఒకటి గుర్తుంచుకొని ఇలా డ్రా చేసేస్తూ ఉంటాం డిఫరెంట్ సైజెస్లో. సో దీన్ని ఏమంటామంటే ప్రిమిటివ్ ఆర్గానిజం. ఇది ప్రిమిటివ్ ఆర్గానిజం అన్నమాట. ఓకేనా, అమీబా అనేది ప్రిమిటివ్ ఆర్గానిజం. అండ్ అమీబా అనేది యూనిసెల్యులర్, మీకు తెలిసింది ఒకటి సింగిల్ సెల్ ఎనిమల్. ఏంటి యూనిసెల్యులర్ ప్రిమిటివ్ అంటున్నానంటే మళ్ళీ ఇది ప్రోకారియోటిక్ అని అంటే పప్పుల కాలేసినట్టే.
అక్కడ ప్రోకారియోట్ కాదు, ఇది యూకారియోటిక్. యూకారియోటిక్ ఎందుకు మేడం? ఎందుకనంటే దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో, తర్వాత గౌల్జీ అపారేటస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా డబుల్ మెంబ్రేన్ సిస్టమ్ అనేది ఇంట్లో ఏదైతే ఉంటుందో అక్కడ మనం యూకారియోటిక్ ప్రోకారియోటిక్ డిఫరెన్సెస్ చూసినప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ ఏమనుకున్నాం, మెంబ్రేన్ బౌండెడ్ ఆర్గన్స్ అనేవి అవైలబుల్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్లో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ అనేవి ఉండవు. కాకపోతే ఇక్కడ ఏంటన్నా ఈ ఏవైతే మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. యూకారియోటిక్ సెల్స్ అనేవి అందులో ఉంటాయి. ప్రోకారియోట్ ఓన్లీ ఇన్ మొనేరోలా మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ప్రిమిటివ్ అంటున్నానంటే ఇట్స్ ప్రిమిటివ్ ఆర్గన్, కాకపోతే ప్రిమిటివ్ న్యూక్లియస్ లేదు ఇక్కడ. ఆర్గన్ అనేది ప్రిమిటివే, కాకపోతే దాని యొక్క న్యూక్లియస్ అనేది ప్రిమిటివ్ కాదు. ఇక్కడ దానికి ఒక వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ అండ్ మెంబ్రేన్ అనేది ఉంది దాంట్లో. ఓకేనా? సో అందుకే ఇది ఏమవుతుంది, యూకారియోటిక్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ ఆర్గన్ అన్నమాట. ఓకేనా? ఇట్స్ బిలాంగ్ టు ద ప్రొటిస్టా గ్రూప్. ఓకేనా? సో ఇది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటేనా, ఇది క్వశ్చన్ ఇప్పుడు ఏదైనా మీరు ఏం చేశారనుకోండి, ఒక క్వశ్చన్ అడిగారు అనుకో, విచ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ప్రోకారియోటిక్ అని చెప్పేసి ఇచ్చేసి దాంట్లో ఫస్ట్ అమీబాని ఇచ్చారనుకో, అమ్మో ఇది యూనిసెల్యులర్ కదా, మొనేరా ఉంటుంది అని చెప్పేసి, సారీ లైక్ ప్రోకారియోటిక్ అని చెప్పేసి అమీబా ఫస్ట్ టిక్ చేసి వస్తాం ప్రిమిటివ్ ఆర్గన్ అనేది. సో అట్లా టిక్ చేసి వస్తారు. అప్పుడు ఏంటి, ఆన్సర్ అనేది పోతుంది, మార్క్స్ అనేవి మైనస్ మార్క్స్ అవుతాయి. సో అది కాదు. సో అందుకే మీరు చూసుకోండి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి. మళ్ళీ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఈస్ట్ కూడా ఏంటన్నా యూనిసెల్యులర్ ఆర్గానిజం, కాకపోతే ఇది మళ్ళీ యూనిసెల్యులర్ అని చెప్పేసి ప్రోకారియోటిక్ అని చెప్పి పెట్టరావద్దు నాన్న. మీకు జస్ట్ ఇది ఒక మిత్ ఉంటుంది, ప్రోకారియోట్స్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటే దాంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇది డిఫరెన్స్. ఓకేనా? ఎన్సీఆర్టీని అర్థం చేసుకునే విధానం ఇది. ఓకేనా? ఆల్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని ఇప్పటివరకు చదివి ఉంటే మార్చుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏవైతే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. ఓకేనా? ఓకే సార్, కమింగ్ టు ద బ్యాక్ టు ద ఎన్సీఆర్టీ. మేడం ఎన్సీఆర్టీ అని చెప్పేసి మీరు ఏంటి మేడం ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎన్సీఆర్టీకే వద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి. సో సెల్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చింది. ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి, యూకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెన్స్ అర్థమైంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, యూనిసెల్యులర్ క్యాపబుల్ ఆఫ్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి అవి కూడా ఏం తీసిపోవు. ఎందుకనంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెంట్ అంటే వేటి మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు అమీబానే తీసుకోండి నాన్న, అమీబా అనేది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెంట్. ఎందుకనంటే దాంట్లో డబుల్ మెంబ్రేన్ ఆర్గన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాని యొక్క వర్క్ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్గా ఒక దాని మీద హోస్ట్ మీద డిపెండ్ అవ్వకుండా అది వర్క్ చేసుకుంటుంది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెంట్ అండ్ పర్ఫార్మింగ్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ లైక్, చూడండి కొన్ని ఫంక్షన్స్ అనేవి లైక్ వాళ్ళే రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రియేషన్ కానీ, డైజెషన్ కానీ వాటంతట అవే చేసుకోగలుగుతాయి. సో అది లెస్ దెన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ డస్ నాట్ ఎన్ష్యూర్ ద ఇండిపెండెంట్ లివింగ్. సో మేడం ఇక్కడ ఏంటి ఈ లైన్ ఏంటి, మీకు ఏం అర్థమైంది అక్కడ? ఎనీథింగ్ లెస్ దెన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెల్ డస్ నాట్ ఎన్ష్యూర్ ద ఇండిపెండెంట్ లివింగ్. అంటే కంప్లీట్ స్ట్రక్చర్ సెల్ కాకుండా, అది ఇండిపెండెంట్ లివింగ్ కాకుండా దాన్ని మనం సెల్ అనలేము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నోట్ చేసుకోండి. ఇక్కడ మీ ఎన్సీఆర్టీస్లో ప్లేస్ ఉంటే నోట్ చేసుకోండి అన్న. వైరస్ do not have so no independent living. చూడండి, ఇప్పుడు వైరస్ అనే టాపిక్ అనేది మీకు వైరస్ అండ్ ప్రియాన్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఇచ్చాను నేను. కాకపోతే ఇక్కడ చూడండి, అక్కడ వైరస్ దగ్గర ఏం లైన్ ఇచ్చాను నాన్న, ఆ వైరస్ అనేది నాన్ లివింగ్, అవి ఏ కింగ్డమ్లో కూడా ఇంక్లూడ్ చేయలేరు. ఓకేనా? ఎందుకు చేయలేరు అని అంటే అది అవుట్ ఆఫ్ ద సెల్ అనేది, అంటే ఇప్పుడు బయట ఉన్నంత టైం వరకు దే ఆర్ నాన్ లివింగ్, అవి లివింగ్ కాదు. ఓకే, వెన్ దే ఆర్ ఎంటరింగ్ టు అవర్ సెల్, ఒక సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క లివింగ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. సో అది ఏంటంటే డిపెండింగ్ ఆన్ లివింగ్, ఒక హోస్ట్ మీద డిపెండ్ అవుతుంది అది లివింగ్ అవ్వడానికి. సో దే ఆర్ నాట్ కన్సిడర్ ఎస్ లివింగ్ థింగ్స్. సో అవి నాన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. సో అది సెల్ అనేది కంప్లీట్ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల, దానికి సెల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఉందా, హోస్ట్ లేకుండా దానికి ఒక సెల్ ఉందా, దానికి ఒక లివింగ్ ఎగ్జిస్టెన్స్ ఉందా, బయట లేదు. కాకపోతే అది ఎప్పుడైతే సెల్ లోపలికి వస్తుందో దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది.
దాని యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాస్ లివింగ్. సో అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎనీథింగ్ లెస్ దెన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఇండిపెండెంట్ లివింగ్. అంటే కంప్లీట్ సెల్ యొక్క స్ట్రక్చర్ లేకపోవడం వల్లనే కదా అవి నాన్ లివింగ్ అని కేటగిరీకి వచ్చినాయి. సో వైరస్ అనేవి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ సెల్ని ఎవరు కనుక్కున్నారు అని అంటే దేర్ ఆర్ 3 సైంటిస్ట్. ఇక్కడ మీ బుక్లో 2 ఇచ్చారు. యూ షుడ్ నో అబౌట్ 3 సైంటిస్ట్ అనమాట. 3 సైంటిస్ట్ల గురించి తెలుసుకోవాలి మీరు. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే రాబర్ట్ హుక్. ఇతను ఏం చేశాడనంటే సెల్ని డిస్కవర్ చేశాడన్నమాట. కాకపోతే అది ఏంటి డెడ్ సెల్. ఇంతకు మించి బయటకు పోవాల్సిన అవసరం లేదు. అదొక సెల్ని డిస్కవర్ చేశారు. అదేంటి, ఏ ట్రీ మీద దేన్ని అని అనేది మీరు స్కూల్లోనే చదివారు, ఓక్ ట్రీ అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ ఎన్సీఆర్టీస్లో లేదు కాబట్టి అంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. నీకు కావాల్సినంత మాత్రమే చదవండి. ఎక్స్ట్రా చదివి టైం వేస్ట్ చేసుకోకండి. సో డెడ్ సెల్. సో అక్కడ ఏం డెడ్ సెల్ ఏదైతే బార్క్ ఉంటుందో ఆ ట్రీలో అతను డెడ్ సెల్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటి అంటే అది హోలోస్పియర్గా కనిపించడం వల్ల, అంటే లోపల ఏం స్పేస్ లేకపోవడం వల్ల దానికి సెల్ అని చెప్పేసి నేమ్ ఇవ్వడం జరిగింది రాబర్ట్ హుక్ అతను. తర్వాత సెకండ్ ఏంటి, సారీ, యాంటోన్ లీవెన్ హుక్ అని కొన్నిట్లో ఎన్సీఆర్టీలో ఉంది. అండ్ సమ్మర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాంటోనీ అని ఉంది. బట్ ఫ్రేజ్ అయితే సేమ్, యాంటోన్ వాన్ లీవెన్ హుక్. ఇతను లీవింగ్ సెల్ని చూశాడన్నమాట. లీవింగ్ సెల్ని. ఓకేనా. ఇతను డెత్ సెల్ని చూశాడు. రాబర్ట్ హుక్ వచ్చేసి యాంటోన్ లీవెన్ హుక్ అతను లివింగ్ సెల్ని చూశాడు. ఇంకా లాస్ట్ సైంటిస్ట్ వచ్చేసి రాబర్ట్ బ్రౌన్. ఇతను న్యూక్లియస్ గురించి. మేడం ఇక్కడ రోబోట్ ఉంది, ఇక్కడ రోబోట్ ఉంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి? బ్రౌన్ దగ్గర ఎన్ ఉంది, ఎన్ అంటే న్యూక్లియస్. ఇక్కడ ఎన్ లేదు, కే ఉంది. సో కే ఉంటే డెడ్ సెల్. అతను డెడ్ సెల్ని డిస్కవర్ చేశారు. రాబర్ట్ బ్రౌన్కి, రాబర్ట్ హుక్కి గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్సెస్ అన్నమాట. సో ఈ 3 సైంటిస్ట్ గురించి గుర్తుంచుకోండి మీరు. ఎవరు సెల్, ఎవరు న్యూక్లియస్, ఎవరు లివింగ్ సెల్ అనేది. డెడ్ సెల్ వచ్చేసి రాబర్ట్ హుక్, లివింగ్ సెల్ వచ్చేసి యాంటోనీ లీవెన్ హుక్ ఆర్ యాంటోన్ లీవెన్ హుక్ ఆర్ రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి న్యూక్లియస్. ఓకేనా. సో ఇవి డిస్క్రైబ్ చేశాడు. అది ఎప్పుడు అని అంటే ఇన్వెన్షన్ ఆఫ్ ద మైక్రోస్కోప్ జరిగిన తర్వాత, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ ఏవైతే సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది, ఇది లేయర్ ఉంటుంది, ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ జరుగుతుంది, తర్వాత గ్లైకోలిసిస్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ వర్ డిస్కవర్డ్ ఆఫ్టర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ థియరీ. సెల్ థియరీ అని అంటే ఇక్కడ నుండి క్వశ్చన్ చూస్తే మీకు చూసుకోండి, ఇది చిన్న టాపికే కదా అని వదిలేసి వెళ్తూ ఉంటాం. అక్కడ నుండే క్వశ్చన్స్ వస్తాయి, చూడండి అన్న. సో ఫస్ట్ సెల్ థియరీ ఎవరు ఫార్ములేట్ చేశారు, ఎవరు మళ్ళీ తర్వాత దాన్ని ఫైనల్ షేప్ ఇచ్చారు అనేది క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే స్లీడెన్ అండ్ స్వాన్ ఇద్దరు ఉన్నారన్నమాట. స్లీడెన్ అండ్ స్వాన్లో ఫస్ట్ స్లీడెన్ ఏంటి అని అంటే అతను జర్మన్ బొటానిస్ట్. లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని అబ్జర్వ్ చేసి ఏం చేశారంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్ స్ట్రక్చర్స్ని, అతను టిష్యూస్ని చూసుకున్నాడు. ఇక్కడ సెల్ వాల్ చెప్పలేదు నాన్న. స్లీడెన్ అన్న అతను సెల్ వాల్ గురించి ఏం మాట్లాడలేదు. అతను ఏం చేశాడు, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ప్లాంట్స్ను చూసి అక్కడ సెల్స్ మళ్ళీ టిష్యూస్కి ఉన్న డిఫరెంట్ టిష్యూస్, ఒక్కో ప్లాంట్లో ఒక డిఫరెంట్ టిష్యూ ఉంటుంది, ఇంకో ప్లాంట్లో ఇంకో టిష్యూ ఉంటుంది, ఆ డిఫరెంట్ గ్రూప్స్ని అవి తను అబ్జర్వ్ చేశాడు. ఓకేనా. సో తర్వాత స్వాన్ ఏం చేశాడని అంటే చూడండి అన్న, 1838లో స్వాన్ అతను జువాలజిస్ట్ అనమాట. ఇతను బ్రిటిష్ జువాలజిస్ట్. ఓకేనా. బ్రిటిష్ జువాలజిస్ట్ అనే తను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్ సెల్స్ని చూశాడు. తర్వాత ఏం చేశాడనంటే సెల్కి ఏదైతే అవుటర్ లేయరింగ్ ఉంటుందో దాన్ని ఏమన్నాడన్నా ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పాడనమాట. తర్వాత ఈ ఆల్సో కన్క్లూడెడ్ బేస్డ్ ఆన్ ఈ స్టడీస్, తన స్టడీస్ మీద ఏం కన్క్లూడెడ్ చేశాడు, సెల్ వాల్ ప్రజెన్స్. చూడండి మళ్ళీ సెల్ వాల్ కూడా ఎవరు చెప్పారు నాన్న, స్వానే చెప్పాడు. సో ఈ తను జువాలజిస్ట్ అయినప్పటికీ ప్లాస్మా మెంబ్రేన్ అని ఎనిమల్స్లో ఉంటుందని చెప్పాడు. అండ్ సెల్ వాల్ అనేది కూడా ఎవరు చెప్పారు, స్వానే చెప్పాడు. మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి స్లీడెన్ చెప్పాడు అని అనొద్దు. ఓకేనా. సెల్ వాల్ అని అంటే ప్లాంట్స్లో ఉంటుంది, అతను బొటనిస్ట్ కదా అతను చెప్పాడు అని చెప్పి క్వశ్చన్ పెట్టొస్తే పోద్ది అక్కడ. సో ఇక్కడ అతను ఏం చేశాడు, జస్ట్ అబ్జర్వ్ చేశాడు. ఇతను స్లీడెన్ ఏం చేశాడు, స్వాన్ ఏం చేశాడు, అతను ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పాడు అండ్ సెల్ వాల్ అనేది చెప్పాడు. సో ఇది. సో తర్వాత ఏమైంది, ఓకే
సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తర్వాత ఏం చేశారు, ఒక హైపోథిసిస్ అనేది స్వాన్ అనేది ప్రపోజ్ చేశాడన్నమాట. ఏంటి, ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్లో కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ అని చెప్పి ఆన్ ద బేసిస్ ఆఫ్ అని యూనిక్ క్యారెక్టర్ సెల్స్ ఉండడం వల్ల వాళ్ళు ప్రపోజ్ చేశారు. సో ఫస్ట్ ఏంటి, వీళ్ళు అబ్జర్వ్ చేశారు, తర్వాత హైపోథిసిస్ అనేది చెప్పారు, ప్రపోజ్ చేశారు. సో ఫర్దర్గా ఏమైందంటే వాళ్ళకి డౌట్స్ వచ్చినాయి, కొత్త సెల్స్ అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయి. సైంటిస్ట్కి ఒక్కొక్కరికి డౌట్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఏంటి, కొత్త సెల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి. సో అది ఎవరు ఇచ్చారని అంటే రొడల్ఫ్ విల్చో అనే అతను. చూడండి 1855లో ఓమ్ని సెల్యులా ఈ సెల్యులా అనేది, అంటే ఇదేం కొత్త లాంగ్వేజ్ కాదు. చూడండి, సెల్స్ అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండి వస్తున్నాయి అని చెప్పాడనమాట. సో ఇక్కడ ఫైనల్ షేప్ థియరీ ఇచ్చింది మాత్రం ఎవరు, చూడండి, ఈ మోడిఫైడ్ ద హైపోథిసిస్, అంటే ఈ హైపోథిసిస్ని మోడిఫై చేసి ఫైనల్ థియరీ ఇచ్చింది ఎవరు, రొడల్ఫ్ విల్చో. సో ఇక్కడ చూడండి, సెల్ థియరీ ప్రపోజ్డ్ ఆర్ ఫార్ములేటెడ్ ఎవరినైనా స్వీడన్ అండ్ స్వాన్. ఫైనల్ షేప్ ఆర్ మోడిఫైడ్ బై విచ్. సో ఇతను ఏం చేశాడంటే లాస్ట్ ఏం చెప్పాడనో, ఓకే, ఇతను ఏం చెప్పాడంటే చూడండి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ అనేవి చెప్పాడనమాట. సెల్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో ఇది ఏమంటున్నాం, మోడర్న్ సెల్ థియరీ అని అంటున్నాం. ఓకే, సో ఎక్కువ కూడా చెప్పాను మీకు, ఎందుకు స్ట్రెయిన్ అవసరం లేదు. సో జస్ట్ ఇప్పటి వరకు జరిగిన దాని మీద మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ట్రై టు సాల్వ్ ఇట్. సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయొచ్చు, ఈజీ కదా. ఇంకెవరైనా చేస్తారా? కాన్సెప్ట్ ఆఫ్ ఓమ్ని సెల్యులా ఈ సెల్యులా రిగార్డింగ్ ద సెల్ డివిజన్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై. సెల్యులా ఓమ్స్ ఇప్పుడే చెప్పాను కదరా, ఇప్పుడు కూడా ఆన్సర్ చేయకపోతే ఇప్పుడు చూసారు కదా క్లాసు. ఇట్స్ చాలా ఈజీ కదా. ఇట్లా మనకు ఎన్సీఆర్టీ లైన్స్ ఇచ్చాడు అనుకోండి, ఇట్లా వస్తుంది. ఎన్సీఆర్టీ లైన్స్ ఇస్తే ఇది క్వశ్చన్. ఇందాక నాకు అడిగిన తను ఎవరు లేరా? ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రై చేయడానికి చూడండి, ఈ క్వశ్చన్ ఏదన్నా వస్తుందేమో ట్రై చేయండి. ఇట్ రీసెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ 2019 చూసుకోండి. చేయండి, ఆన్సర్ చేయండి. చూడండి ఫస్ట్ ఏంటి క్వశ్చన్ ఏంటి, విచ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద సెల్ థియరీ ఇన్ వ్యూ ఆఫ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అబౌట్ ద సెల్ స్ట్రక్చర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇట్ నీడ్స్ మోడిఫికేషన్ డ్యూ టు, జస్ట్ సెకండ్, సారీ, చూడండి. It needs a modification due to the discovery of the subcellular structures like chloroplast and mitochondria. And modified theory means that all living organisms are composed of cells and capable of reproducing. Cell theory does not hold good bacteria. All living beings like virus do not have cellular organization. Cell theory means that living objects consist of cells whether not capable of reproducing. మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తేనా చూడండి, మీకు డిఫరెంట్ ఆఫ్ చాప్టర్స్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకేనా, డిఫరెంట్ ఆఫ్ చాప్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు లివింగ్ ఇక్కడ చూడండి, నాట్ క్యాపబుల్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ అని అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది, లివింగ్ వరల్డ్ నుండి వచ్చింది.
ఇప్పుడు నేను డైరెక్ట్ అక్కడ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి ఓమ్ని సెల్లులా ఈ సెల్లులా అనేది ఈజీగా అటెంప్ట్ చేయగలిగాను. కాకపోతే ఇక్కడ బిట్ కన్ఫ్యూజింగ్ కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి నీట్లో వస్తాయి. ఇందాక ఎవరో అడిగారు నన్ను, ఉదయ్ అనుకుంటా. మేడం మేము చదివిన దానికి యాక్చువల్ నీట్ క్వశ్చన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది మేడం అని అంటే, ఓ ఇదే డిఫరెన్స్. ఫస్ట్ది ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసారు, మీరు ఆన్సర్ చేయగలిగారు. ఇక్కడికి వచ్చేసరికంటే బిట్ కన్ఫ్యూజింగ్, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి నీట్లో వస్తాయి. సో అప్పుడు ఏంటి, ఆటోమేటికల్లీ మీకు ర్యాంక్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోద్ది. సో ఇక్కడ ట్యాకిల్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, నేను చెప్పాను ఇంతకుముందు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెంట్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పాను. ఏంటి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేవి, వైరసెస్ అనేవి అంటిల్ అవి బయట ఉన్నంత వరకు అవి కంప్లీట్ స్ట్రక్చర్ కావు. కాకపోతే లోపలికి వచ్చే వరకు మన బాడీలోకి వస్తే ఆర్ హ్యావింగ్ సెల్యులర్ ఆర్గనైజేషన్, అంటే బయట ఉంటే సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది ఉండదు. సో చూడండి, సెల్స్ థియరీ ఇక్కడ, సెల్ థియరీ డస్ నాట్ హోల్డ్ గుడ్ బికాస్ ఆఫ్ లివింగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సో బికాస్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటే ఫస్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అని చెప్పడానికి లేదు. ఫస్ట్ థింగ్ వెన్ థియరీ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ అని వచ్చే వరకు అంటే కొన్ని లివింగ్, ఇవి కూడా లివింగే ఎప్పుడు లోపలికి వస్తాయి, సెల్ లోపలికి. సెల్ బయట ఉంటే సెల్ ఆర్గనైజేషన్ కంప్లీట్గా లేదు కాబట్టి ఆ సెల్ థియరీ అనేది ఆల్ లివింగ్ బీయింగ్స్కి సూటబుల్ కాదు అనేది ఆప్షన్. సో ఆప్షన్ సి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఆ పాయింట్ ఎన్సీఆర్టీ అన్నాను. ఇప్పుడు మనం చదివింది ఎక్కడ, ఎన్సీఆర్టీ చదివాం, కాకపోతే ఇక్కడ ఎలా ఉంది. సో ఇట్లాంటి డీప్ అనాలిసిస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. నీట్ ట్యాకిల్ చేయాలంటే ఈజీగా ఎన్సీఆర్టీ చదివి మేము డైరెక్ట్ క్వశ్చన్ చేస్తామంటే కష్టం నాన్న. ఇట్లాంటివి ట్యాకిల్ చేయాలంటే యూ నీడ్ గైడెన్స్ ఉండాలి. అండ్ ఎట్లా అనాలిసిస్, ఎన్సీఆర్టీ అనాలిసిస్, డీప్ అనాలిసిస్ అనేది ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పింది ఎన్సీఆర్టీ కదా, ఎన్సీఆర్టీ వర్డే చెప్పాను. వైరసెస్ ఎక్కడ ఉన్నాయి నాన్న, ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఉన్నాయి. కాకపోతే సెల్ థియరీ ఎక్కడ ఉంది, ఫ్రంట్ పేజ్లో ఉంది. ఎలా ఇంటర్లింక్ చేశారు నీట్లో. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. నీట్ క్రాక్ చేయాలి, ఇది ఎవరు చెప్పరు మీకు. చదవండి అని చెప్తారు, కాకపోతే ఇట్లాంటివి చెప్పరు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తేనేమో మీకు ఎలిమినేషన్ మెథడ్ చెప్తా చూడండి. ఒకవేళ మీకు ఇట్లాంటి టైం ఏదైనా వచ్చింది అని అనుకోండి, అసలు ఇది అన్రిలేటెడ్, మొత్తం అన్రిలేటెడ్. క్లోరోప్లాస్ట్ని మైటోకాండ్రియాని డిస్కవర్ ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ దాంట్లో మోడిఫికేషన్స్ ఏముంటాయి, అట్లాంటి అసలు టాపికే లేదు మన దాంట్లో ఎన్సీఆర్టీలో. సెకండ్ అది చూడండి, సెల్ థియరీ మీన్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ కేపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్. ఇది ఒకటి మళ్ళీ బిట్ కన్ఫ్యూజింగ్ అన్నమాట. ఇక్కడ ఇది కూడా ఎక్కడ నుండి మళ్ళీ లివింగ్ వరల్డ్లో మనం ఏంటన్నా లివింగ్ వరల్డ్లో చూసుకుంటే క్యారెక్టర్స్ ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్కి అని అంటే, రీప్రొడక్షన్ తీసుకుంటే దాంట్లో ఏంటన్నా వర్కర్ బీస్ కానీ అండ్ ఇన్ఫర్టైల్ ఫీమేల్స్ కానీ అవి ఫర్దర్గా రీప్రొడ్యూస్ చేయలేవు కాబట్టి అది కూడా కన్సిడరేషన్లోకి లివింగ్లోకి తీసుకోము. సో ఇది అక్కడ రాంగ్. సో థర్డ్ ఆప్షన్ ఏంటి, విచ్ ఈస్ కరెక్ట్, నేను చెప్పాను ఇందాక, డస్ నాట్ హోల్డ్. ఎందుకు అని అంటే వైరస్ పాయింట్ ఏదైతే ఉందో అది చెప్పాను. ఇంకా సెల్ థియరీ మీన్స్ దట్ ఆల్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ సెల్స్ వెదర్ నాట్ కేపబుల్ ఆఫ్ రీప్రొడక్షన్. మళ్ళీ సేమ్ పాయింట్ ఇక్కడ. సో ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ కావాలి మీకు బయాలజీలో ఆన్సర్ చేయాలి అని అంటే, ఓకేనా. ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది మీకు. సో క్లాస్ అర్థమైందా? హౌ మెనీ ఆఫ్ యువర్ లైక్ క్లాస్ ఇలా నచ్చిందా, ఎంతమందికి నచ్చింది? ఓకే, ఐఎమ్ గ్లాడ్. ఓకే, సో మీకు అర్థమైందా అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది నీట్కి, నార్మల్ ఎన్సీఆర్టీ లైన్స్కి అనే డిఫరెన్స్ కూడా చూపించాను. అది మీకు అర్థమైందా? సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అవర్ బ్యాచ్, ఇట్లాంటివి చాలా చెప్తాము, ఓకేనా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ బ్యాచ్, గ్రూప్లో ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. అండ్ దెర్ ఈజ్ ఓన్లీ సమ్ ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ మాత్రమే. ఎక్కువ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళ మీద ప్రెషర్ చేయాలని మాకు లేదు. సమ్ ఆఫ్ స్టూడెంట్స్నే తీసుకుంటున్నాం, వాళ్ళ మీదే ఫోకస్ చేస్తున్నాం, వాళ్ళకు ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నాం అండ్ మంచి గైడెన్స్ ఇస్తున్నాం. టిల్ ద ఎండ్ ఆఫ్ ద నీట్ వరకు వాళ్ళకు మంచి గైడెన్స్ ఉంటుంది. అండ్ ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా మేము సాల్వ్ చేస్తాం, లైక్ ఎగ్జామ్ అటెంప్టింగ్ స్ట్రాటజీ కానీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడన్నా మీరు డిస్ట్రాక్షన్స్లో ఫీల్ అయితే లైక్ టైం మేనేజ్మెంట్ కానీ అట్లాంటి గైడెన్స్ కూడా ఉంటుంది నాన్న. సో ఓకేనా, చదవండి, అందరు డాక్టర్ అవ్వాలి. ఎవరైతే నా మీట్లో జాయిన్ అయ్యారో డెఫినెట్లీ మంచి ఏంటి అని అంటే లైక్ మంచి కాలేజ్లో సీట్స్ రావాలి, ఓకేనా. ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ డాక్టర్స్, ఓకేనా. మంచి డాక్టర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అంటే యూ షుడ్ వర్క్ హార్డ్, ఓకేనా.
ఓకే. సుమా మానస యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అవర్ బ్యాచ్? యెస్. మాక్ టెస్ట్స్ ఉంటాయి నాన్న. మాక్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఇదొకటి నాన్న. మాక్ టెస్ట్ అయిన తర్వాత దాని నుండి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ చేసుకోకపోతే ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. మాక్ టెస్ట్ రాసామా, మార్క్స్ రాలేదా అనే దానికి పక్కన పెడితే యూ షుడ్ ఏంటి అని అంటే మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడెక్కడ మిస్టేక్ పోయిందో మిస్టేక్ నోట్బుక్ పెట్టి మిస్టేక్ నోట్బుక్లో రాయాలి. దెన్ వర్క్ ఆన్ ఇట్. ర్యాంక్ ఎందుకు ఇంప్రూవ్ కావాలో చూద్దాం. ఓకేనా? టైమింగ్స్ సేమ్ ఉంటాయి నాన్న. ఓకేనా? ఓకే. సుమా విల్ కాంటాక్ట్ యూ ఆఫ్టర్ ద మీట్ అయిపోయిన తర్వాత నేను కాంటాక్ట్ అవుతాను నీకు. రిజిస్ట్రేషన్ అవ్వదు. అండ్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్? ఇంట్రెస్టెడ్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు నన్ను. బిఫోర్ లిఫ్టింగ్ ద మీట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకేనా? రిగార్డింగ్ అండ్ బ్యాచ్ ప్రైస్ వచ్చేసి 4999 అన్న. ఓకేనా? ఓకే. మే ఐ లీవ్? ఓకే డన్ నాన్న. బాయ్. ఆల్ ద బెస్ట్.